నన్ను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నన్ను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నన్ను నిత్యం చూస్తుంటావు, పలకరిస్తూ ఉంటావు, విననల్లని స్థితిలో ఉన్నా ఎదురు చూస్తూ ఉంటావు. ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను కరుణిస్తుంటావు, ఆయనను రక్షిస్తుంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను కరుణిస్తుంటావు, ఆయనను లాలిస్తుంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? నన్ను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నాతోనే నిత్యం ఉంటూ నేను చేసేవన్నీ చూస్తూ నేను వెళ్ళే ప్రతి స్థలముకు నా వెంటే వస్తుంటావు. చూసి చూడనట్లుగా క్షమిస్తూ ఉంటావు. నాతోనే నిత్యము ఉంటూ నేను చేసేవన్నీ చూస్తూ నేను వెళ్ళే ప్రతి స్థలముకు నా వెంటే వస్తుంటావు. చూసి చూడనట్లుగా క్షమిస్తూ ఉంటావు. నీ మాటే వినకపోయినా నిన్ను నేను దాటిపోయినా, నీ మాటే వినకపోయినా నిన్ను నేను దాటిపోయినా, ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను నడిపిస్తుంటావు, ఆయనను తోడుగా ఉంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? ఆయనను ప్రేమిస్తుంటావు, ఆయనను నడిపిస్తుంటావు, ఆయనను తోడుగా ఉంటావు. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? నన్ను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. నిన్ను దాటిపోయానయ్యా, లోకమే చాలనంటూ లోక ప్రేమ శాశ్వతమని నే మోసపోయాను. ఏనాడు నీ ప్రేమ చేయి విడువలేదయ్యా. నిన్ను దాటిపోయానయ్యా, లోకమే చాలనంటూ లోక ప్రేమ శాశ్వతమని నే మోసపోయాను. ఏనాడు నీ ప్రేమ చేయి విడువలేదయ్యా. నాకు నేనే నీ వైపు చూసినాక నీ ప్రేమల సహనం చూశానయ్యా. నాకు నేనే నీ వైపు చూసినాక నీ ప్రేమల సహనం చూశానయ్యా. ఓర్పుతో ఓర్చుకున్నావయ్యా, ప్రేమతో సహించావయ్యా, దయతో పట్టించుకున్నావయ్యా. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? ఓర్పుతో ఓర్చుకున్నావయ్యా, ప్రేమతో సహించావయ్యా, దయతో పట్టించుకున్నావయ్యా. ఎందుకు ఇంత ప్రేమయా నాపై, ఎందుకు యేసయ్యా? నన్ను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా. నిజ ప్రేమకు అర్థం ఉంటే అది నీవే యేసయ్యా. ఏ మంచి లేని నాకు మంచితనము చూపావయ్యా. నన్ను ప్రోత్సాహపరచి విజయము నాకిచ్చావయ్యా. రుచి చూచి ఎరిగి తినయ్యా నీ మధుర ప్రేమను. ఏ
స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన మనము సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవనగమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నేను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థింతును నేను నిశ్చలమైన నిరీక్షణతో దయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఓటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు పరిపూర్ణుడా నీ దివ్య జీతమే నాకు జీవాహారము పరవాసిగా జీవి
విశ్వాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా, నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా, నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును. దయగల హృదయుడవు, నీ శ్వాసమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను, జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నీ స్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఓటలను, జలరాశులలో త్రోవను ఏర్పరచును. నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఓపికుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలసైనాలు అందరికీ, అలసైనాలు నా వారికి. అలసైనాలు అందరికీ, అలసైనాలు నా వారికి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఓటికుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడిపే మెల్లమెల్లగా. తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా. తన గాయము నా కోసమే కదా, ఈ కాయము యేసు కోసమే సదా. ఈ కాయము యేసు కోసమే సదా. ఓటికుండను నేను, నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా. ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా, ప్రేమించిన నీ మనసుని గాయపరచగా. కనురెప్పైన నన్ను కాయకుండినా, కన్న తండ్రివి నన్ను విడువకుంటివే.
ఉంటివి ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము ఓటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు మీలాగా నన్ను ఎవరు ప్రేమించగలరు మీలాగా నన్ను ఎవరు ఆదరించగలరు ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయా ఈ లోకమే ఏకమై నిలచిన నా పక్షమై నీవుంటే చాలయా నా పక్షమై నీవుంటే చాలయా ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము ఓటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము ఓటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము అలసైనాను అందరికీ అలసైనాను నా వారికి అలసైనాను అందరికీ నలుసైనాను నా వారికి గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి గడచిపోవునా నా గతి మారిపోవునా నా స్థితి ఓటి కుండను నేను నన్ను దాచుము ఒంటి గువ్వను నేను నిన్ను ఒదిగిపోని సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ప్రతివసంగము నీ దయా కిరీటమే ప్రకృతి కలగన్నియు నీ మహిమను వివరించునే ప్రతివసంగము నీ దయా కిరీటమే ప్రకృతి కలగన్నియు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించెదా ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞత
స్తుతులతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించునందునే పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే యెహోవా నిన్నే మహిమ పరచెదా యెహోవా నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా మనసెల్ల నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా స్తోత్రం. మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి
మారు మనసు నీవు పొందవా ఏనాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది పైలోకములో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా తీర్పు దినమందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా నిలిచే ధైర్యం నీకుందా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకోవా అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగానే వెళతావు నీవు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగానే వెళతావు నీవు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తులు నీ అందచందాలు నీ వెంట రావెన్నడూ నీ ఆస్తి అంతస్తులు నీ అందచందాలు నీ వెంట రావెన్నడూ నీ వెంట రావెన్నడూ మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ మనసు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి లో నుండి ఒక వచనం నేను ధ్యానించి ఆ తర్వాత రెండవ వాక్య పఠనంలోనికి వెళదాం. కీర్తనల భాగంలో ఈ కీర్తన
కోరాహు కుమారులు రక్షించారు. వారు ఏం చెప్తున్నారంటే మొదటి వచనములో, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి సెవెగ్గుడి. ఇక్కడ ప్రపంచములో ఎవరెవరు ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సామాన్యులు అంటే మధ్యతరగతి వాళ్ళు, అటు ధనికులు కాదు, ఇటు దరిద్రులు కాదు. సామాన్యులు అంటే ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు. రెండవది సామంతులేమి అంటే రాజ్యాలను పరిపాలించేవారు. మూడవది ధనికులు అంటే ధనము కలిగినటువంటి వారు. నాలుగవది దరిద్రులు అంటే ధనము లేనటువంటి వారు, ఆర్థిక సంబంధమైనటువంటి అవసతులు లేనటువంటి వారు. లోక నివాసులారా అంటే లోకములో ఉన్నటువంటి వారందరూ. లోక నివాసులారంటే లోకములో ఉన్నవారందరూ అని అర్థం. ఏం చేయాలంట వీళ్ళందరూ? ఏకముగా కూడి సెవియొగ్గుడి అంటున్నాడు. అంటే బైబిల్లో ఒక మాట ఉంది, సెవి గలవాడు వినుగాక అని ఉంది. దేవుడు చేసినటువంటి ఈ జ్ఞానేంద్రియాలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే చెవి అండి. మనము విన్న మాట ఏదైనా కానీ, అది చెడ్డదైనా కానీ మంచిదైనా కానీ త్వరగా ఎక్కడికి వెళ్ళిద్దంటే మన హృదయంలోనికి వెళ్ళిద్ది. జాగ్రత్తగా వినాలి. అందుకే గాంధీ గారు బైబిల్ చదివి ఏం చెప్పాడు తెలుసా? చదువుకున్న వాళ్ళకి తెలుసు. కళ్ళు, చెవి, ముక్కు గురించి చెప్పాడు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే బైబిల్లో నుంచి తీసుకున్నాడు. జాగ్రత్త. మనము వినే విషయాలు ఆత్మ సంబంధమైనవిగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటాం. కొన్నిసార్లు వినకూడని మాటలు విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అనవసరంగా నేను అక్కడికి వెళ్ళాను అనిపిస్తుంది. ఆ రోజంతా మనసంతా సరిగా ఉండదు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా కొంతమందికి తెలియదు. చాలా లౌక్యంగా మాట్లాడతారు మనుషులు. చెబుతున్నటువంటి మనకు తగిలే విధంగా మాట్లాడతారు కొంతమంది. జాగ్రత్త ప్రియులారా. కాబట్టి అలాంటి మాటలు మన జీవితాలను ఏం చేస్తాయంటే చెరుపుతాయి. కాబట్టి ఏమంటున్నాడంటే సర్వజనులారా అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలారా ఆలకించుడి అంటే మీరందరూ వినండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరముగా ఏకము కూడి సెవియొగ్గుడి అంటే దేవుడు చెప్పేటటువంటి మాటలు వినాలి. దేవుడు చెప్పే మాటలు ఒక మనిషిని చెడులో నుండి, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి విడిపిస్తాయండి. కాబట్టి 99%
దేవుని పిల్లలైనటువంటి మనము ఎవరి మాటలకు మనం చెవి యొగ్గాలంటే దేవుని మాటలకే చెవి యొగ్గాలి, వినాలి. లోక సంబంధమైనటువంటి మాటలకు నీ చెవి యొగ్గితే నీ ఆత్మీయ జీవితము ఆరిపోద్ది. అందుకే ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఆత్మ ఎందుకు ఆరిపోతుందో తెలుసా? ఆత్మలో ఎందుకు చల్లారిపోతున్నావో తెలుసా? ఆత్మలో ఎందుకు చల్లబడిపోతున్నావో తెలుసా? అంటే నువ్వు వినకూడనటువంటి మాటలు వింటున్నావు. అవి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. మళ్ళీ ఆ మాటలు మాట్లాడుకునేది ఎవరో తెలుసా? ఆత్మీయులే. దేవుడు మాట్లాడొద్దన్నాడా? మాట్లాడమన్నాడా? చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు, చెడు చూడకూడదు. జాగ్రత్త. చెడు వినటం వల్ల నీ జీవితము అంతా కూడా ఏమైపోద్ది అంటే లోపల చెడు అయిపోద్ది. కాబట్టి ఇది ఈరోజు కీర్తనాకారుడు మనకు నేర్పిస్తున్నటువంటి విధానం. ఒకవేళ చెడు మాటలు వినపడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు అదే మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెప్పాడు, దుష్టుల ఆలోచనలు చొప్పున నడవద్దు, పాపుల మార్గమందు నిలవద్దు, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండొద్దు అన్నాడు. అన్నాడా లేదా? మరి ఎందుకు కూర్చుంటున్నావు? కూర్చునేది ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా. బజార్లో కూర్చొని బహిరంగంగా మీటింగ్ పెట్టేదానికంటే బజార్లో కూర్చొని నీ చెవులు విని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకునే దానికంటే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే, ఇంట్లో కూర్చొని టీవీలో దేవుని వాక్యం వింటే, ఇంట్లో కూర్చొని సెల్లులో దేవుని వాక్యం వింటే దేవుని మాటలన్నీ ఎంత బలపరుస్తాయి, దేవుని మాటలన్నీ ఎంత స్థిరపరుస్తాయి. కానీ అదే చెప్తున్నాడు కోరా కుమారులు, ఎవరి మాటలకు మనం చెవియొగ్గాలంట? దేవుని మాటలకు మాత్రమే మనము చెవి యొగ్గుదుముగాక. ఆ విధముగా మన జీవితాల్లో విశ్వాసులైనటువంటి వారు, మరలా చెప్తున్నాను ఒక సేవకునిగా, విశ్వాసులైనటువంటి వారు సాధ్యమైనంత వరకు, నేను విశ్వాసి అంటే ఏంటంటే నేను దేవుని నమ్మిన బిడ్డను, నేను దేవుని నమ్మినటువంటి కుమారుణ్ణి అని దేవుని దృష్టికి అనిపించినప్పుడు నువ్వు 99% దేవుని మాటలకే నీ చెవియొగ్గాలి. వేరే మాటలకు నీ చెవియొగ్గితే ఏమైందంటే నీ ఆత్మీయ జీవితం పాడైపోద్ది. నీ ఆత్మీయ జీవితంలో చల్లారిపోతావు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ కూడి చెవియొగ్గుడి అంటున్నాడు. దేవుని మాటలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని మాటలు వింటే మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని మాటలు విన్నటువంటి సమరయ స్త్రీ జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుని మాటలు విన్నటువంటి జక్కే జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుని మాటలు విన్నటువంటి శిశువుల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? బైబిల్లో దేవుని మాటలు విన్నటువంటి వారు చెడిపోయినట్లుగా బైబిల్ చరిత్రలో ఎక్కడ లేదండి. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే అందరూ దేవుని మాటలుకి చెవియొగ్గాలి. ఓకే, ఆ విధముగా మనము చేయుదుముగాక. ఆమేనరే అంటే ఇంకా చేయకూడదనా? అంతే కదా. ఆమేనంటే అంతే అని అర్థం. అంతే అంటే అలా చేస్తాము అని అర్థం. ఆమేనంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆమేనంటే చేసిన ప్రార్థన అంతా అగునుగాక, చేసిన ప్రార్థన అంతా ఫలించునుగాక. కాబట్టి నీవు నేను సాధ్యమైనంత వరకు కోరా కుమారులు చెబుతూ ఉన్నారు, దేవుని మాటలు వినటానికే మనము ఇష్టపడాలి.
వేరే లోక సంబంధమైనటువంటి మాటలకు మనం ఏమాత్రం కూడా చెవి ఒగ్గకూడదు. ఓకే, రెండో వాక్య పట్టణముగా కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలను చదువుకుందాం జాగ్రత్తగా. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మొదటి వాక్య పట్టణముగానైనా కీర్తన భాగములో నుండి ప్రభా, సర్వలోక నివాసులందరూ కూడా ప్రభా మీ మాటలకు చెవి యొగ్గాలని నీ పిల్లలైనటువంటి మాతో కూడా మీరు మాట్లాడినందుకు నాయన, మేము చెడులో ఉంటాము నాయన, మేము లోకానుసారంగా ఉంటాం, మేము పాపములోనే ఉండటం మీకు ఇష్టము లేదు గనక ప్రభా, మేము పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిష్కలంకులుగా, నిర్దోషకులుగా ఉండాలి అంటే మీ మాటలకు చెవి యొగ్గాలని నీ పిల్లలను ప్రేమించి ప్రభా, కీర్తనల భాగములో నుండి నీ పిల్లలతో మీరు మాట్లాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, రెండవ వాక్య పట్టణముగా నాయన కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 13-14 వాక్యాలను ప్రభా మేము ధ్యానం చేసుకోబోతున్నాం. మీరు మాట్లాడండి, మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం దాన్ని ఏమంటారంటే, వినుట వలన ఏం కలుగుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరమునకు మనం వచ్చినప్పుడు దేవుని మాటలను వినటం వలన మనము విశ్వాసములో, అభివృద్ధిలో, విశ్వాస సంబంధమైనటువంటి దానిలో ఫలించేవారిగా ఉంటాం. విశ్వాసములో ఫలభరితులుగా ఉంటాం. కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు దేవుని మాటలను మనము జాగ్రత్తగా వినాలి. రెండోది, విన్నదాని ప్రకారం మనము జీవించాలి. మూడోది, విన్నదాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. ఓకే, ఈరోజు అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి 2 పత్రికలు రాశాడు. 1వ పత్రిక, 2వ పత్రిక. ఎన్ని పత్రికలు రాశాడు? 2 పత్రికలు రాశాడు. మరలా చెబుతున్నాను, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ పత్రికల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పత్రికలలో ఉన్నటువంటి భావ అంశాలు ఏంటంటే, నాన్న కూర్చోండి, నాకెళ్ళి చూడండి. ఈ పత్రికలలో ఉన్నటువంటి భావార్థాలు ఏంటంటే, విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తులను, జాగ్రత్తగా వినాలి, విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తులను విశ్వాసములో నుండి తొలగిపోకుండా విశ్వాసములో నిలబెట్టేవే పత్రికలు. ఒక మాట చెప్పాలంటే, క్రైస్తవులకు హెచ్చరిక అంటారు దాన్ని, పత్రికలు. అంటే నువ్వు పడిపోతున్నావు జాగ్రత్తగా అని అర్థం, నువ్వు విశ్వాసములో తగ్గిపోతున్నావు జాగ్రత్తగా అని అర్థం. పౌలు గారు పత్రికలన్నీ కూడా విశ్వాసములో ఉన్నటువంటి వారిని స్థిరులుగా ఉంచేదే పత్రికలండి. ఈయన ఒకటి ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే చూడండి, మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నెలకువగా ఉండాలి, పౌరుషము గలవారు ఉండాలి, బలవంతులై ఉండాలి, కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఎన్ని వచ్చాయి మొత్తము? 5 వచ్చాయి. ఎన్ని వచ్చాయి? 5, 6?
లెక్క పెట్టండి ఒకసారి. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5. జాగ్రత్తగా 4. మొదటిది ఏంటంటే మెలకువగా ఉండాలి. నాకెళ్ళి చూడండి, అందరు నాకెళ్ళి చూడండి. మెలకువ అంటే ఏంటంటే జాగ్రత్త అని అర్థం. ఇప్పుడు మరి పౌలు గారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం? ఇప్పుడు వ్యాపారం చేసేటటువంటి ఆయన వ్యాపారంలో జాగ్రత్తగా ఉంటాడా లేదా? వ్యవసాయం చేసేటటువంటి ఆయన వ్యవసాయంలో జాగ్రత్తగా ఉంటాడా లేదా? కూలి పని చేసేటువంటి వారు, వృత్తి పనులు చేసేటటువంటి వారు వృత్తి పనుల్లో జాగ్రత్తగా ఉంటారు. చదువుకునేటటువంటి వాళ్ళు విద్యలో జాగ్రత్తగా ఉంటారు. ఉద్యోగం చేసేటువంటి వారు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటారు. అధికారం చేసేటటువంటి వారు అధికారములో జాగ్రత్తగా ఉంటారు. మరి మందిరానికి వచ్చినటువంటి మందిరానికి వస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు రాస్తున్నటువంటి విధానం ఏమిటంటే, మనం మొదటి పత్రికలో చూస్తే ఏమంటాడంటే, మొదటి వచనములో చూడండి ఒకసారి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. ఎక్కడ? ఏ సంఘానికి అంటే కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు. అంటే ఇప్పుడు మనము ఏ సంఘములో ఉన్నాము? దేవుని సంఘములో ఉన్నాము. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. నేను ఈ మొదటి ఉపోద్ఘాతాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి, పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనము, లేకపోతే గతంలో ఉన్న సంఘాలు, గతంలో ఉన్నటువంటి విశ్వాసులు పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వాళ్ళకి మరలా ఎందుకు హెచ్చరిక చేయాలంటే, పరిశుద్ధతలో ఉన్నటువంటి వారు సైతము అపరిశుద్ధతలోనికి వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నది. అపరిశుద్ధత అంటే ఏంటంటే, దేవుని వాక్యమునకు విరోధముగా మాట్లాడి విరోధముగా నడిచేటటువంటి ఆ భావన ఉన్నది కనుక వాళ్ళని మరలా విశ్వాసంలో అన్ని విషయాల్లో స్థిరంగా నిలబెట్టడం కోసము మరలా రాయవలసి వస్తుందండి. ఇప్పుడు పరిశుద్ధులు అనగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు, దేవుని వాక్యాన్ని చదివినటువంటి వారు, దేవుని సహవాసములు ఉన్నటువంటి వారు. మరి దేవుని సహవాసములు ఉన్నటువంటి వారు దేవుని సహవాసములో నుండి మరలా లోకంలోనికి తొలగిపోవటానికి కారణం ఏమిటి అంటే, నీవు నేను వాక్యములో లోతైనటువంటి అనుభవం లేకపోవటమేనండి. పెద్ద గాలి వచ్చినప్పుడు, పెద్ద గాలి తుఫానులు వచ్చినప్పుడు రోడ్డు మీద చెట్లన్నీ కూడా ఏం చేస్తాయంటే పడిపోతాయండి. కారణం ఏంటంటే, ఆ చెట్టుకున్నటువంటి వేరు భూమిలోనికి లోతుగా వెళ్ళనటువంటి కారణంగా ఆ గాలి తాకిడికి తట్టుకోలేక అదేమైందంటే పడిపోద్దండి. అంటే లోకములో ఉన్నటువంటి మనం కూడా, విశ్వాసులైనటువంటి మనం కూడా ఆత్మీయ జీవితంలో వేరు పారినటువంటి వారిగా ఉండకపోతే, వేరుపారి లోతైనటువంటి అనుభవంలో ఉండకపోతే మనం కూడా పడిపోతాం కనుక మరలా పరిశుద్ధులను, మరలా సంఘములో ఉన్నటువంటి వారిని హెచ్చరిస్తూ, అమ్మా ఇదిగో రాబోతున్నటువంటి పరిస్థితులు ఇలా ఉంటాయి. నీ విశ్వాసములు ఉన్నప్పటికీ, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పటికీ, మందిరానికి వెళుతున్నప్పటికీ నీ ఆత్మీయ జీవితంలో పడిపోయేటటువంటి అవకాశం ఉన్నది కనుక ఎప్పటికప్పుడు నువ్వు సరిచేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పౌలు గారు రాస్తూ ఉన్నాడండి. చూడండి, అప్పుడప్పుడు పెద్దోళ్ళు చెప్తుంటారు మనకు కూర్చొని, బిడ్డ జాగ్రత్త, వయసులో ఉన్నావు తమ్ముడు, జాగ్రత్త, యవ్వన కాలంలో ఉన్నావు బిడ్డ, జాగ్రత్త, కొత్తగా కాపురానికి వెళ్తున్నావు. అంటే అర్థం ఏంటి అంటే, కాపురములో ఎన్నెన్నో
మన ఆత్మీయ జీవితం కానీ వీటన్నిటిని పాడు చేసేటటువంటి పాడైనటువంటి పరిస్థితులు వస్తాయి కనుక వాటన్నిటిలో నుండి మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగినటువంటి వారిగా ఉండాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒక తల్లి తన పిల్లలకు జాగ్రత్త చెప్పినట్లుగా, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు జాగ్రత్తగా చెప్పినట్లుగా, ఒక మేనేజరు కిందున్నటువంటి తన యొక్క ఉద్యోగులకు జాగ్రత్త చెప్పినట్లుగా పౌలు గారు కూడా ఏం చేస్తున్నాడంటే మనలకు జాగ్రత్త చెప్తున్నాడండి. చూడేమంటున్నాడు, పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి, ఏమండి మరలా పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధులుగా పిలువబడినటువంటి వారికి మరలా చెప్పటం ఏందండి? మరలా కాపురములో ఉన్నాం, మనం పిల్లలు కన్నాము, 2 పిల్లలు కన్నాము, 3 పిల్లలు కన్నాము, భర్త ఉంది, సంసారం ఉంది, అన్నీ ఉన్నాయి, మరలా చెప్పవలసిన అవసరం ఏందండి? అప్పుడు అంటారు కొన్ని ఏదైనా తప్పులు చేసినప్పుడు, బిడ్డలు కన్నావు, భర్త ఉంది, భార్య ఉన్నాడు, మరలా ఎందుకు తప్పులు చేస్తున్నాము అని అంటారా అనరా మనల్ని? భర్త ఉండు కదా, భార్య ఉండు కదా, అందరూ పిల్లలు ఉన్నారు కదా, సంసార జీవితం చేస్తున్నావు కదా, మరలా ఇదేందని ప్రియులరా మనల్ని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. పెద్దలు హెచ్చరించకపోతే మనం పాడైపోతామండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. అందుకే ఇంట్లో పెద్దలు ఉండాలి. ఇంట్లో పెద్దల యొక్క ఆలోచన కలిగి ఉండాలి. ఆ పెద్దల యొక్క ఆలోచన కలిగి ఉండలేకపోతే మన గురించి ఎప్పటికప్పుడుగా జాగ్రత్తలు చెప్పేవారు ఉండరండి. జాగ్రత్త చెప్పేవారు లేకపోతే ఖచ్చితంగా మనం అజాగ్రత్తలోనికి వెళ్తామండి. అదే చెబుతున్నాడు, ఏమంటే పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పిన వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఎంత మంచి మాటలు రాస్తున్నాడండి పౌలు గారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసిగా ఉన్నావా? మంచిదే. రక్షణ పొందావా? మంచిదే. బాప్తిస్మం తీసుకున్నావా? మంచిదే. సంఘములో చేర్చబడ్డావా? మంచిదే. అయితే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలుగుతున్నావా? ఆ ఆత్మీయతలో కాపాడుకునేటటువంటి అనుభవంలో ఉన్నామా? అందుకే ఏమంటున్నాడంటే, ఒకటి మెలకువ కలిగి ఉండు అంటున్నాడు. మెలకువ అంటే ఏంటో తెలుసా? జాగ్రత్త కలిగి ఉండటం అండి. జాగ్రత్త ప్రియులారా, ఏమండి ఆత్మీయ జీవితంలో జాగ్రత్త ఏంటంటే, ఆత్మీయ జీవితంలో కూడా అడ్డంకులు వస్తాయండి. ఆత్మీయ జీవితంలో కూడా అవరోధాలు వస్తాయండి. ఆత్మీయ జీవితంలో కూడా ఆటుపోట్లు వస్తాయండి. ఆత్మీయ జీవితంలో కూడా మనలను ఆగం చేసేటటువంటి పరిస్థితులు వస్తాయండి. అప్పుడప్పుడు సంఘాలలోనికి వెళితే, ఏమండి అమ్మాయి చాలా పరిశుద్ధురాలు, మొదట చాలా పరిశుద్ధంగా బ్రతికింది, మంచిగా పాటలు పాడింది, నీతిగా నిజాయితీగా చాలా యథార్థంగా ఉంది, ఇంతలోనికి ఇలా అయిపోయింది అంటే కారణం చూడండి ప్రియులారా. అంటే ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ ప్రియులారా, ఈ మనము దేవుడు చెప్పినటువంటి మాటలకు ఆజ్ఞలను ఎప్పుడైతే మనము వాటిని త్రోసివేస్తామో అప్పుడే అపవాది మనలోనికి వస్తాడండి. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు మనం. అంటే అపవాదికి చోటిస్తున్నామంటే ఖచ్చితంగా ఆజ్ఞల ప్రకారం మనం బ్రతకనప్పుడు అపవాదికి ఖచ్చితంగా చోటిస్తామండి. ఒకటి, క్రైస్తవులైనటువంటి మనము దేనిలో మెలకుగా ఉండాలో చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధ గ్రంథములో త్వరగా ముందుకెళ్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం త్వరగా. అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది దేవుని ఎదుట
20:28 నాయన 20:28 దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఈ మాట ఎవరికంటే ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. సేవకులకు చెబుతున్నాడు. సేవకులారా, బాప్తిసం ఇచ్చారా? మంచిదే. సంఘములో చేర్చారా? మంచిదే. మరి ఆ సంఘములో చేర్చినటువంటి ఆత్మానుసారంగా ఉన్నారా లేదా, వాళ్ళను మీరు ఆత్మీయంగా కాస్తున్నారా కాయట్లేదా అనేది ఎప్పటికప్పుడు ఎవరు చూసుకోవాలంటే ఆత్మ కాపరి చూడాలి. అంటే ఆ సంఘాన్ని బోధిస్తున్నటువంటి బోధకుడు చూడాలండి. మరి బోధకుడు చూడాలంటే ప్రియులారా ఎప్పటికప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆహారాన్ని వాళ్ళకు పెట్టాలి, ఆహారాన్ని వాళ్ళకు వడ్డించాలి. అప్పుడు వాళ్ళు ఆత్మలో పడిపోరు. అందుకే ప్రియులారా మందిరానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అంటాడు. ఒకటేంటంటే మనము మందకు మాదిరిగా ఉండాలి. మందను జాగ్రత్తగా, మంద అనగా ప్రియులారా సంఘము. ఒక గొర్రెలు కాస్తున్నటువంటి కాపరి ఎన్ని శాల్తీలైతే తోలకపోయాడో అడవికి మరలా సాయంకాలంలో బయలుదేరేటప్పుడు అన్ని శాల్తీలు ఉన్నాయా లేదని జాగ్రత్తగా లెక్కేసుకొని, ఒకవేళ అన్ని గుంపులు కలిస్తే అన్ని గుంపులోని చీల్చుకొని తన గొర్రెలను ప్రియులారా జాగ్రత్తగా తీసుకొని ఎక్కడ తోలుతాడంటే దొడ్డిలో తోలుతాడండి. ప్రియులారా దొడ్డి అనగా పరలోకానికి సాదృశ్యం. దొడ్డి అనగా ప్రియులారా సంరక్షకునకు సాదృశ్యం. దొడ్డి అనగా ప్రియులారా ఆత్మీయ జీవితంలో క్షేమానికి సాదృశ్యం. మనం సంఘములో ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి క్షేమం ఉంటుంది, మన ఆత్మీయ జీవితానికి భద్రత ఉంటుంది, మన ఆత్మీయ జీవితానికి కాపుదల ఉంటుంది, మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా అంటు కట్టబడినటువంటి వారిగా ఉంటాం. అందుకే సంఘ సహవాసములో ఉండాలంట. ఎక్కడ ఉండాలి? సంఘ సహవాసములో ఉండాలి. రెండో చదవండి, రోమీలకు రాసిన పత్రిక 16:17 త్వరగా రోమీలకు రాసిన పత్రిక 16:17 రోమీలకు రాసిన పత్రిక 16:17 మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా ఏంటంట భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. జాగ్రత్త ప్రియులారా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. చెప్పకూడదు. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా వినాలి. రెండో విషయం ఏంటంటే, మొదటి విషయం మనం చెబుతున్నాము, కొందరు మనము విన్నటువంటి బోధను, నేర్చుకున్నటువంటి బోధను దాన్ని డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏంటో డైవర్ట్ అంటే, అమ్మా మీ సంఘములో అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారా, పరిశుద్ధులుగా ఉన్నారా, పరిశుద్ధ సంఘమేనా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు, అక్కడ అందరూ కూడా పరిశుద్ధత లేదు గనక అది సంఘమే కాదు, వాళ్ళు విశ్వాసులే కాదు అని చెప్పి ప్రియులారా మనలను భ్రమపరిచేటటువంటి బోధలు కూడా ఉన్నాయి. భిన్న బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. ప్రియులారా ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపరిచేటటువంటి బోధలు ఉన్నటువంటి కాలములో మనం ఉంటున్నాం గనుక అపోస్తులైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు, మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఇదిగో మందను కాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా జాగ్రత్తగా మనము నేర్చుకున్నటువంటి బైబిల్లో ఉన్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్ము బ్రతిమలాడుకొనుచున్నానంటాడు. అంటే వాక్యములో పరిపూర్ణమైనటువంటి అనుభవము లేనప్పుడు, పరిపూర్ణమైనటువంటి వాక్యం మీద అనుభవము లేనప్పుడు ఎవరు చెబితే అది వింటామండి. జాగ్రత్త ప్రియులారా, ఎవరు చెబితే అదిని అటుబడితే ఎటుబడితే అటు వెళ్తామండి. ఒకరోజు సోమవారం ఒక సంఘములో, మంగళవారం ఒక సంఘములో, బుధవారం ఒక సంఘములో, తర్వాత బేస్తారం ఒక సంఘములో, శుక్రవారం ఒక సంఘములో, శనివారం ఒక సంఘములో, పిల్లల ఆదివారం ఒక సంఘములో కూడా పోయేటటువంటి వాళ్ళు ఉన్నారండి. నేను అది తప్పు కాదు అంటలేదు కానీ, అది తప్పు అని నేను అంటలేదు కానీ ప్రియులారా, అక్కడ ఉన్నది బైబిలే, అక్కడ ఉన్నది దేవుని ఆత్మే, ఇక్కడ ఉన్నది దేవుని ఆత్మే. మొదటి నీ హృదయం సరిగా లేదు, మొదటి నీ హృదయం సరిగా చేసుకోలేదు, మొదట నీ యొక్క ఆలోచనలు సరిగా చేసుకోలేదు. ఒకవేళ అక్కడ పోతే ఫలితం ఉంటుంది, మా దగ్గరకు రండి, మా దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయి, మా దగ్గరకు వస్తే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అక్కడ ఆశ్చర్య కార్యాలు చేసేదెవరు? దేవుడే. ఇక్కడ ఆశ్చర్య కార్యాలు చేసేదెవరు? దేవుడే, సేవకుడు కాదండి. కాబట్టి నీవు నేను ప్రియులారా నేర్చుకున్న బోధ మీద, నీవు నేను కట్టుకున్నటువంటి సంఘం మీద మాత్రమే ఉండాలి. దానికంటే ముందుగా నేను మరలా చెబుతున్నాను, నువ్వు దేవుణ్ణి ఆనుకోవాలి. సేవకులను కాదు, మనుషులను కాదు, భ్రమ పెట్టేటువంటి వారిని కాదు. పిల్లరా దేవుణ్ణి ఆనుకోవాలి, వాక్యమైనటువంటి దేవుణ్ణి, ఆ వాక్యాన్ని ఆనుకోవాలి. అవసరమైతే వాక్యము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యానుసారంగా నా జీవితంలో జరగాలి ప్రభు అని రాత్రి చెప్పినట్లుగా. రాత్రి ఏం చెప్పాడు? రాత్రి రెండో ప్రసంగంలో ఏం చెప్పాడు? దరిద్రులను పెంట కుప్పల మీద ఉండి ఏం చేస్తానన్నాడు? ఐశ్వర్యవంతులుగా చేస్తావని చెప్పావు కదా. నేను దరిద్రంలో ఉన్నాను, నేను దీనత్వంలో ఉన్నానని దేవుణ్ణి నువ్వు ఆనుకున్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికినప్పుడు ప్రియులారా, ఆ వాక్యము, ఆ వాగ్దానము నీ కుటుంబంలో, నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు ఎక్కడ కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే, ఉన్న సంఘములోనే నా దేవుడు నెరవేర్చేటటువంటి వాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం ప్రియులారా. అదే చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, బోధకు వ్యతిరేకంగా రెండోది భేదములను, మూడోది ఆటంకములను కలగచేవారిని కనిపెట్టి ఉండుడని మిమ్ములను బ్రతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. వారిలో నుండి మనం ఏం చేయాలి? తొలగిపోవాలి. ఏదో ఒక పాస్టర్ గారు వస్తాడు, పాస్టర్ గారు వచ్చి ఇంట్లోకి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయగానే నీ ఇంట్లో చీకటి కనపడుతుందమ్మా.
నీ ఇంట్లో చీకటి కాదు ప్రియులారా. ఒంట్లో కానీ ఇంట్లో కానీ దేవుడు ఏదైనా తీసివేయగలిగినటువంటి సమర్థుడు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు, నువ్వు వాక్యానుసారంగా బ్రతికినప్పుడు ఆ వాగ్దానము ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకుంటావు. ఆ వాక్యం ప్రకారం ఉండకుండా ఎవరు ఏది చెబితే అటు వెళుతారని అంటున్నాడు. అట్టి వారిలో నుండి ఏమంటున్నాడు? ఉండమంటున్నాడా? తొలగిపోమంటున్నాడా? ఉండమంటున్నాడా? భ్రమపరిచే వాళ్ళు భ్రమ పెట్టేటువంటి వాళ్ళు, మందిరాలకు రాకుండా చేస్తున్నటువంటి వాళ్ళు, మందిరానికి వెళ్ళకుండా చేస్తున్నటువంటి వారు. ఇదిగో జూమ్ వస్తుంది, ఆ జూమ్లో నువ్వు పాల్గొను. మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జూమ్లో నేను మంచి వాక్యం చెబుతాను, బలమైన వాక్యం చెబుతాను, అద్భుతాలు మర్మాలతో కూడినటువంటి వాక్యం చెబుతాను. సెల్లులో జూమ్ ఉంది, ఆ జూమ్లో పాల్గొని చెప్పేటటువంటి వారు కూడా ఉన్నారండి. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం చెబుతుంది, నా మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యం చెప్పటం లేదా? జూములో ఉంటే శ్రేష్టమని చెప్పిందా బైబిలు? అది ప్రత్యున్నమయం ప్రియులారా, అది పరోక్షంగా అంతే తప్ప. ఈరోజు చాలామంది సంఘాలలో ఉన్నటువంటి వారు, సంఘ సాహసంలో ఉన్నటువంటి వారు చాలామంది మందిరానికి రెగ్యులర్గా రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ భ్రమపరిచేటటువంటి బోధకులు వచ్చారు, భ్రమ పెట్టేటటువంటి బోధకులు వచ్చారు, దొంగ బోధకులు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు. పిల్లల జాగ్రత్త. కాబట్టి అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తు కాక తమ కడుపునకే దాసులుగా వారింపైన మాటల వలన ఇచ్చికముల వలన నిష్కపటులుగా మనస్సులను మోసపుచ్చుదురు. చూసారా? వీళ్ళు ఏం చేస్తారంట? మోసపుచ్చుతారు ప్రియులారా. చాలామంది ఈరోజు అదే మోసపుచ్చుతున్నారు. దయ్య బోధలు వచ్చాయి, దయ్యపు సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి బోధలు వచ్చాయి ప్రియులారా. తొందరగా నువ్వు మోసపోతున్నావా? తొందరగా నువ్వు ఆకర్షితులవుతున్నావా? తొందరగా ప్రియులారా అటు వెళుతున్నావా? పౌలు చెప్తున్నాడు, నా బిడ్డ మెలకు కలిగి ఉండు. అంటే మెలకు అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, సంఘములో ఉన్నావు, సంఘ సహవాసంలో ఉన్నావు, వాక్యములో వేరుపారున్నావు. వేరుపారున్నటువంటి నువ్వు వాక్యాన్ని చూడాలి కానీ పాస్టర్ గారు చెప్పినటువంటి దాన్ని చూడదు. ఆఖరికి నేను కూడా ఐ యామ్ ఆల్సో, నేను చెప్పిన దాన్ని కూడా మీరు చూడొద్దు. పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్న వాళ్ళు లేవని ఎవరు వెళ్ళారు? బెరియా సంఘస్థులు వెళ్ళలేదా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. చాలామంది ఈరోజు పిల్లలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అదేనండి 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినములను లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ విశ్వాసి, జాగ్రత్త ప్రియ సహోదరుడా. నీకు అత్యంత ప్రాముఖ్యమైనది అంటే మరలా చెప్తున్నాను, వాక్యము. నీ దగ్గర ఉన్నటువంటి ఈ బైబిల్ ప్రామాణికమైనది కానీ, బైబిల్ ప్రాముఖ్యతమైనది కానీ లోకములు ఉన్నటువంటి భ్రమపరిచేవారు, లోకములు ఉన్నటువంటి అబద్ధ బోధకులు, లోకములు ఉన్నటువంటి భిన్న బోధలు ఏర్పరిచినటువంటి వారిని సైతం మోసపరిచేటటువంటి వారు కాదు నీకు ప్రామాణికం. అదే కొరింథీలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే మొదట మీరు ఏ విధంగా ఉండాలి? మెలకువగా ఉండాలి. చేనుకు ఏదైనా మందు కొట్టాలన్నప్పుడు ఆ వ్యవసాయదారుడు ఏం చేస్తాడో తెలుసా? పక్కన కొట్టినాన్ని అడుగుతాడు, అటుపక్క కొట్టిన అడుగుతాడు, ఇటుపక్క కొట్టినాన్ని అడుగుతాడు. మరలా ఎక్కడికి వెళ్తాడు? పురుగు మందుల షాపులోనికి వెళ్ళి కూడా అడుగుతాడండి.
అంటే ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నాడా లేదా? వస్తువులు కొనే విషయంలో కానీ, భూములు కొనే విషయంలో కానీ, బంగారం కొనే విషయంలో కానీ, వెండి విషయంలో కానీ, ప్రియులారా ఆఖరికి మనం పోతున్నటువంటి కూలి విషయంలో కానీ, మనం వెళుతున్నటువంటి ప్రయాణాల విషయంలో కానీ, మనం వస్త్రాల షాపుకి వెళ్ళినప్పుడు కానీ, ఏ విషయానికి వెళ్ళినప్పుడు కానీ మనము ప్రియులారు ఏదో ఒకటి తీసుకుందాం, ఏదో ఒకటి తెచ్చుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళవండి. 1కి 10 సార్లు వేరే తెచ్చుకున్నటువంటి వారిని, తీసుకున్నటువంటి వారిని, ఆ నాణ్యతను, ఆ వస్తువుకున్నటువంటి బ్రాండును అవన్నీ గమనించిన తర్వాతనే వాడిన విధానాన్ని బట్టి పోయి తెచ్చుకుంటాం. కానీ ప్రియులారా ఎలా పడితే అలా తెచ్చుకొని మనం వాడమండి. ఈరోజు మరి బోధ విషయంలో ఎలా ఉన్నాము అంటే పిల్లరా వాక్యం ఏదైతే చెబుతుందో దాని ప్రకారం ఉండాలి. అలా ఉన్న వాళ్ళు ఏవని వీళ్ళు వెళ్ళి ఎక్కడ మరలా పరిశోధిస్తున్నారంట? వింటిలో లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారంట. కాబట్టి రెండోది ఎలా ఉండాలంట? మనం వినే బోధ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త. పిల్లలు ఎట్ట పడితే అట్ట తినొద్దండి, ఏది పడితే తినొద్దండి, ఏది పడితే తినొద్దండి. ఈరోజు ఏది పడితే అదే మనుషులు తింటున్నారు, రోగాలు తెచ్చుకుంటున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు, కొంతమంది మరణిస్తున్నారు. నీకు గ్యాస్ ట్రబుల్ ఉందిరా బాబు, నువ్వు తిన్న వరకు తినంటే గ్యాస్ ట్రబుల్ ఏం చేస్తుంది లేని ఆశకు పోయి ఏదో తిని ప్రియులారా అది పడక చివరకు చనిపోయినటువంటి వారు ఎంతరు లేరండి. అంటే ఆరోగ్య విషయంలో కూడా మనం మెలకువగా ఉండాలి. మనం వెళుతున్నటువంటి ఆధ్యాత్మిక జీవితంలో కూడా మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ఏంటో తెలుసా? జాగ్రత్త. నేను పాట పాడుతున్నాను, నిజంగా పాడిన పాట ప్రకారం బ్రతుకుతున్నానా? నేను వాక్యం చదువుతున్నాను, వాక్యం చదివిన దాని ప్రకారం బ్రతుకుతున్నానా? నేను వాక్యం వింటున్నాను, విన్న దాని ప్రకారం బ్రతుకుతున్నానా? ఉందా మెలకువ? జాగ్రత్త ఉందా? జాగ్రత్త ఉండాలండి. బైబిల్లో ఒక మాట ఉంది, అజాగ్రత్తగా ఉంటే ప్రియులారా ప్రమాదం ఉంది. ఓకే, మూడో చూసి ముగిద్దాం. రెండోది చూడండి. రెండోది నిలకడగా ఉండాలి. నిలకడగంటే చెప్పండి, నిలకడగంటే ఏంటి? చెప్పాను కదా, కొంతమంది నిలకడ ఉండదు. ఎక్కడున్నావు చెల్లి అంటే ఈరోజు నేను పలానా దగ్గర పోయినా. అన్నయ్య ఏంట్రా అంటే అక్కడంట ఇక్కడంట ఏంటంట అక్కడంట ఇక్కడంట. అర్థమవుతుందండి? కొంతమందికి నిలకడ ఉండదు. ఎక్కడ నిలకడ? వాక్యములో నిలకడ ఉండాలి. మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా నీవు కుమారుని కనబోతున్నావు, నేను పురుషుని మగం ఎరగనది కదా, నాకెట్లా కుమారుడు కలుగుతాడంటే పరిశుద్ధాత్మ వలన నీ కలుగుతాడనుకున్నప్పుడు తన హృదయంలో అవన్నీ భద్రపరచుకోలేదా? లూకాసు వార్త 2వ అధ్యాయం చదవండి ఒకసారి. అవన్నీ తన హృదయంలో ఏం చేసుకుందామో భద్రపరుచుకుందండి. భద్రపరచుకోవటమే కాకుండా మరలా ఆత్మీయురాలు దగ్గరికి వెళ్ళింది. శరీర సంబంధమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, మళ్ళీ ఆత్మ సంబంధమైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందండి. ఎలిజబెత్ కూడా ఆమె కూడా దాచిందండి. ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే విన్న బోధ విషయంలో మనుషులు జాగ్రత్తగా ఉండలేదు. అందుకే ఎటు పడితే అటు పోతున్నాం. నీ ఇష్టం అది. ఎందుకంటే జాగ్రత్త పిల్ల. రెండవది నిలకడగా ఉండాలి. నిలకడ అంటే ఏంటంటే అబ్రహాము ఎన్ని సంవత్సరాలు నిలకడగా ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు నిలకడగా ఉన్నాడు? 25 years, అంటే దాదాపు 25 సంవత్సరాలు నిలకడగా ఉన్నాడండి. అంటే ఇప్పుడు అబ్రహాము ఎటు పడితే అటు పోయిండా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిండా? దేవుడు చెప్పిన వాగ్దానాన్ని పట్టుకొని 25 సంవత్సరాలు నిలకడగా ఉన్నాడు. దేవుడు ఇవ్వలేదా? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఏ విషయంలో నిలకడగా ఉండాలి చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. త్వరగా
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. నేను మరలా చెప్తున్నాను ప్రియులారా, మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. పొలములో బలము లేనిది పంట పండదు. వాస్తవా కాదా? ఒప్పుకుంటారా లేదా? పొలములో బలము లేనిది పంట పండిద్దా? చెప్పండి. పండిద్దా? పంటదా? పండదు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనము నిలకడగా ఉండాలి. ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీరు ఏదైతే ఆశించి కోరుకొని దేవుని దగ్గరకు వస్తున్నారో, జరగాలనుకుంటున్నారో, అది ఖచ్చితంగా మీరు స్థిరంగా ఉండి ఎదురు చూడండి. ఏదో ఒకరోజు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అధ్యాయమంతా మీరు చదివితే మృతుల పునరుత్థానం తర్వాత ఏం జరిగిద్ది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా జీవిస్తారు, అదంతా చెబుతూ మరణం తర్వాత జరిగేటటువంటి జీవితాన్ని అంతా చెబుతూ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ప్రభువునందు మీ ప్రయాసము ఎన్నడూ కూడా వ్యర్థము కాదు కానీ స్థిరులుగా ఉండాలి. స్థిరులు అంటే ఏంటి చెప్పండి? స్థిరులు అంటే ఏంటంటే కదలని వారు అంటే ఎటు కదలకుండా ఉండాలి. అంటే కట్టేయటం కాదు. వీడు అడ్డు పోతుండే కానీ కట్టేంటి అంటుండే చిన్నపిల్లగాలు. అట్లా కాదండి. ఆత్మీయ జీవితంలో వాక్యం విన్న తర్వాత మనం కదలనటువంటి వారిగా ఉండాలి. ఎటు పడితే అటు వరకొద్దు, ఎటు పడితే అటు పోవద్దు, ఎక్కడ పడితే అక్కడ పోవద్దు, ఎక్కడ పడితే అక్కడ తిరగొద్దు. ఒక మాట ఆత్మీయ అర్థం చెప్తానండి. నీ ఇంట్లో నేను ఉంటావా, వేరే ఇంట్లో ఉంటావా? చెప్పు. కానీ ఈ మధ్య అంటే ఇల్లు బాగలేదంటే దాన్ని కంపు కొట్టి వేరే కాడ ఉండంట. ఇల్లు బాగలేదంటే 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొట్టినటువంటి ఇల్లు ఎవరో వచ్చి ఏమరంట బాగలేదంట, దాన్ని కంపు కొట్టి వేరే కాడ ఉంటుందంట. ఒక ఆయనంట, ఈ ఇంట్లో నువ్వు ఇల్లు కట్టకూడదు, ఇక్కడ ఏం కట్టకూడదు, నువ్వేం చేయకూడదు, ఇక్కడ కడితే సత్తావని చెప్పిండంట. దేవుని మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు అన్నారు కదా, అయ్యా మరి మీరు సస్తారు కదా, మేము దేవుని సేవ చేసుకుంటాం, ఈ స్థలాన్ని మందిరానికి ఇస్తారంటే అయ్యా ఇస్తామన్నాడంట. చాలా తక్కువ రేటుకి వచ్చింది, మందిరం కట్టారు అక్కడ. దేవుడు ఈరోజు పరిచర్య అద్భుతంగా జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామయం పరిచయం. అర్థమవుతుంది కదా? స్థిరంగా ఉండాలి. వాళ్ళ మాటలని ఫస్ట్ మనం ఏం చెప్పాం? కీర్తనల గ్రంథంలో ఎవరి మాటలకు సేవగ్గాలి? మనం దేవుని మాటలకు సేవగ్గాలి. మొన్న మా సంతోషి మ్యారేజ్ డేట్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆ రోజు 25-20 తారీఖు ఉంది. నేను పాస్టర్ని, ఆయన కూడా పాస్టరే, ఇంకొక ఆయన కూడా పాస్టరే. డేట్ పెట్టిన తర్వాత మా పక్క ముట్టోళ్ళు ఏమంటారంటే, అయ్యగారు అంటే ఏంది అమావాస ఏంటంటే అమ్మవాస అన్నారు. ఈ పాస్టర్ గారు అంటున్నారు కదా, అక్కడ లోకల్ పాస్టర్ గారు, ఏమండి మనమే సాక్ష్యంగా ఉండకుంటే బోధిస్తున్నటువంటి మనమే సాక్ష్యంగా ఉండకపోతే నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వచ్చిన వాళ్ళ పెద్దలకేం చెప్పాలి, ఆ పెద్దలకేం చెప్పాలి, ఈ పెద్దలకేం చెప్పాలి అంటే వీళ్ళందరూ కూడా వాక్యములో స్థిరులుగా ఉన్నారా? వీళ్ళు ఏమైనా మందిరానికి వచ్చారా? సంఘ పెద్దలు ఎప్పుడు వస్తారంటే, సంఘ పెద్దలు పెళ్ళిళ్ళప్పుడు, పతానాలప్పుడు, ఆ తర్వాత ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు వచ్చి, నేను సంఘ పెద్దనయా, వాక్యానికి రాకుండా మందిరానికి రాకుండా నేను సంఘ పెద్దనే. మళ్ళీ అంటే మొక్క మీద అంటే సత్తరు. మళ్ళీ సంఘ పెద్ద అంటే ఎలా ఉండాలో కూడా బైబిల్లో ఉందండి. సంఘ పెద్ద ఎలా ఉండాలంటే, సంఘ పెద్ద వాక్యం బోధించేవాడిగా పరిశుద్ధుడిగా ఉండాలి. యువతలకు వచ్చి డబ్బులు అడుక్కొని పోయి తాగి రావటం కాదు. మళ్ళీ సంఘ పెద్ద మద్యపానం సేవించినటువంటి వారికి ఉండాలని దేవుని వాక్యంలో లేదా?
అంటే వీళ్ళు స్థిరంగా ఉన్నారా? లేరండి. దేవుని వాక్యం చెబుతుంది చూడండి ఒకసారి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దామా? సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి మీరు కూడా ప్రియులారా ఎప్పుడైనా అనుమానముతో అస్థిరులుగా ఉండొద్దు. చేసేదేదో ఎలా చేయాలంటే ఉన్నది ఉన్నట్టుగా చేయాలంతే. ఏం చేయాలంట చెప్పాలి? ఏం చేయాలి? ఉన్నది వాక్యానుసారంగా చేయాలి, వాక్యానుసారంగా ఉండాలి. పిల్లరా వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. అంతే తప్ప ప్రియులారా మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టానుసారంగా మనము చేసేది కాదు. దైవ సేవకుడు లేకపోతే సేవకుడు నిర్ణయించిన ప్రకారం, సేవకుడు చేసినట్టు ప్రకారము మనం ఉండాలే తప్ప. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువుదాం జాగ్రత్తగా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజముగా దేవునకు దేవుళ్ళు కాని వారికి విధేయులై ఉంటురి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైనవైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనెల్లరా. మీరు దినములను, మాసములను, ఉత్సాహకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. నేను కూడా అనుకున్నాను, నన్ను కూడా భ్రమపరిచారు. మా బావ కొంతమంది వాళ్ళు భ్రమపరిచారు. ఎంత పాస్టర్ అయితే మాత్రం అన్నారు. అంటే సర్లే అనుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ పెళ్లి చేసే పాస్టర్ గారు శుక్రవారం వస్తుంది. శుక్రవారం ఆ పాస్టర్ గారు మందిరం వదిలిపెట్టి ఎట్టుపోడు. మందిరంలో ఉపవాసం ఉండి మందిరంలోనే ప్రార్థన చేస్తారు ఆ పాస్టర్ గారు. నేను అనుకున్నాను ఇది కూడా మన మేలుకే కదా. ఆయన శుక్రవారం పాస్టర్ గారు అంటే రాడు, ఆయన వేరే వాళ్ళతో చేయించుకోమంటాడు. మరి ఇప్పుడు నా సాక్ష్యం కానీ పాస్టర్ గారి సాక్ష్యం కానీ ఎక్కడ పోద్ది అంటే మళ్ళీ ఆ పాస్టర్ గారి దగ్గర పోద్ది. మేము బోధించిన దాని ప్రకారం బతకకపోతే మరలా ఆ బయటకు వచ్చి కొంతమంది అంటారు కదా, మరలా ఒక ఆయన వచ్చి అంటాడు కదా, మీరు క్రైస్తవులే కదా, అవును. మీరు ప్రార్థన చేసేవాళ్ళు కదా, అవును. మీరు గుడి పోయేవాళ్ళు కదా, అవును. మరి ఇదేంది అంటున్నాడు ఆయన. అర్థం కాలేదా? నాతోనే అంటున్నాడు. బయట నిలబడ్డా, ఏంది డేట్లు అటు ఇటు మారుతారు, అటు ఇటు అంటారంటే మీరు మందిరాన్ని పోతారా, పోతాం. ప్రార్థన చేస్తారా, చేస్తాం. తర్వాత పాటలు పాడతారా, పాడతాం. మరి ఇదేంది? మేమన్నా చేస్తే మంచి ఉంటుంది కానీ మీరేంది అంటే ఇజ్జాతరా మీరు అంటే ఇప్పుడు మనం అస్థిరులుగా ఉంటున్నామా? అర్థమైందా? స్థిరత్వం లేదు మనలో. ఇంకొకటి ఏమన్నాడో చూడండి దేవుడు, ఇంకోటి ఏమన్నాడో చూడండి. దేవుడు ఏమన్నాడు చూడండి పరిశుద్ధ గ్రంథములో. మొదటి ఆదికాండము 1వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. భూమి మీద నుండి జంతువులకన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారముగాని పలికెను. ఆ ప్రకారమే దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది మరి ఇప్పుడు ఏమందాం చెప్పండి, తల్లులారా. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలవు నీవు. నీకే నా స్తుతి స్తోత్రము, నీకే నా స్తుతి స్తోత్రము. ఎవరున్నా లేకున్నా నీవుంటే నాకు చాలయ్యా. ఎవరున్నా లేకున్నా నీవుంటే నాకు చాలయ్యా.
నీకు అసాధ్యమైనది ఏముంది? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగలవు నీవు. హల్లెలూయా. ఇప్పుడు 5 దినాలు చేశాడు కదా సృష్టి ఆవంతు. 5 దినాల్లో అమావాస్యలు ఉన్నాయి, పున్నాలు ఉన్నాయి. అక్కడ మరలా చెప్తున్నాను, పున్నం అనగా వెలుగు. 15 రోజులు వెలుగు, 15 రోజులు చీకటి. అది దేవుడు పెట్టింది, అది దేవుడు తయారు చేసింది. ప్రకృతిలో ఈ పున్నము, ఈ యొక్క చీకటి వెలుగు రాకపోతే ప్రియులారా, సూర్యుడు లేకపోతే చంద్రుడు ఆ కాలక్రమములో అవి ఆ భ్రమణం చెందడం సాధ్యపడదు. దాన్ని మనోళ్ళు ఏం చేశారంటే ఇంకొక విధంగా భావించి ప్రియులారా, క్రైస్తవులు కూడా ఏమైపోతున్నారంటే అస్థిరులైపోతున్నారు. ఒకటేంటంటే మెలకు కలిగి ఉండాలి, రెండోది ఏంటంట స్థిరులుగా ఉండాలి. దేంట్లో? విశ్వాసములో స్థిరులుగా ఉండాలి. కాబట్టి దయచేసి పౌలు గారు చెప్పినటువంటి 2 విషయాలే చెప్పాను. ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఇంకా 3 ఉన్నాయి. ఒకటి మెలకుగా ఉండాలి, రెండోది నిలకడగా ఉండాలి, మూడోది విశ్వాసమందు స్థిరులై ఉండాలి, బలవంతులై ఉండాలి. ఏ కార్యం చేసినా కానీ ప్రేమతో చేయాలంట. దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. కాబట్టి 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి చెప్పండి, ఒకటి ఏంటంట మెలకువగా ఉండాలి. ఉంటున్నామా మెలకువగా? అంటే ఏంటంటే మందిరానికి వస్తున్నాం పోతున్నాం, కానీ ఇప్పుడు ఈరోజు చెప్పినటువంటి వాక్యం విని ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పాటించటమే మెలకువ, దాన్ని అనుసరించటమే మెలకువ, దాని ప్రకారం బతకటమే మెలకువ, దాని ప్రకారం చేయటమే మెలకువ. లేకపోతే నీలో మెలకువ లేదు అంటే, మెలకువ లేదంటే ఏముందంటే ఏదో వస్తున్నా పోతున్నా అన్నట్టుకుంటావు. అలా ఉండటం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే, ఎవరికి అప్రయోజనం అంటే నీకే. కాబట్టి లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టయితే దీనిని చేయడానికి చెప్పాను. జాగ్రత్తగా నాన్న. దీన్ని మనం ఎందుకు చేస్తున్నాము అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననం, మరణ, పునరుత్థానం జ్ఞాపకం చేసుకున్నట్టకై మనం చేస్తున్నాం. మరి జన్మించింది ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే కదా. అయితే ఆయన జననములో ఉన్నటువంటి ప్రాముఖ్యత, మరణములో ఉన్నటువంటి ప్రాముఖ్యతను నీవు మరి అనుదినము జ్ఞాపకం చేసుకుంటున్నావా? అనుదినము జ్ఞాపకంలో ఉంచుకుంటున్నావా? అనుదినము జ్ఞాపకంలోనికి వస్తున్నావా? అందుకే దీనిని మీరు చేయాలి. ఎందుకు చేయాలంటే, ఆయనే ఈ లోకానికి వచ్చి కార్యం అంతా కూడా చేశాడు కనుక ఈరోజు మనకి విమోచన కలిగిందంటే ఆయన వల్లనే. ఈరోజు మనము పాపములో నుండి, శాపములో నుండి విడిపించబడ్డామంటే ఆయనే కనుక ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టయితే దీన్ని మనము చేయాలి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై చేయడం. మరలా చెప్తున్నాడు, ఇదిగో ఆయనను జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని మనం చేయాలి. ఆ తర్వాత 3వ భాగంలో చెప్తాడు, చదువు నాయన. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి అపరాధవుతాడంటండి. జాగ్రత్త ప్రియులారా. కాబట్టి మరలా ఏం చేయాలంటున్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను
పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది ఐదోది పరీక్షించుకొని మనము తినాలి, తాగాలి. ఒకవేళ పరీక్షించుకోకుండా తింటే కింద చెప్తున్నాడు. మరలా చదువున్నాను కింది భాగం. వివేచింపక తిని త్రాగువాడు తనకు అది ఏమొస్తుందంట? శిక్షావిధి వస్తుందంట. తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. అర్థమవుతుంది కదా ఎలా చేయాలో చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఈ చదివిన ప్రకారము నువ్వు మెలకువగా నిలకడగా చెవి ఎగ్గి ఉంటే వచ్చి ఈ రొట్టెను ఈ పాత్రను నువ్వు పుచ్చుకోవచ్చు. అదే యోగ్యత. కాబట్టి ఆ యోగ్యత దేవుడు మనకి, నేను యోగ్యురాలుగా ఉన్నాను, నేను యోగ్యుడిగా ఉన్నాను అంటే వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే అందుకే నేను కూడా ఈ మాటలను హెచ్చరించడంలో ఉద్దేశం ఏంటంటే చెప్పకుండా వేయకూడదు. ఒక డాక్టర్ మందులు ఇచ్చేటప్పుడు ఎలా వాడాలో చెప్తూ ఉంటాడు. ఒకవేళ అవి ఎక్కువ డోసు వేసుకున్న ప్రమాదం జరిగిద్ది కొన్నిసార్లు. కాబట్టి మధ్యాహ్నం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు, ఇలా డోసుల ప్రకారం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆయుర్వేదము అనుకుంటారో లేక దేవుని రక్తం అనుకుంటారో తెలియదు. కానీ ఇది కూడా నీవు పరమ వైద్యుడైనటువంటి మన డాక్టర్ అయినటువంటి మన దేవుడైనటువంటి ఆయన జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని మనం చేస్తున్నాం కనుక అలా తీసుకుందాం. అందరము తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రార్థన పూర్వకండి. ఈ పాట పాడుతుండగా వచ్చి మీరందరూ కూడా తీసుకునండి, వెళ్ళండి, మరలా ప్రార్థన చేసుకునండి, తినండి, తాగండి.